హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియ. వెల్కమ్ టు ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 26. దివి చేసిన పనికి చాలాసేపు షాక్లో ఉండిపోతాడు విషిత్. ఎప్పటికో తేరుకుంటాడు. తన మనసు మెచ్చిన చెలికి తన అంటే ప్రాణం అని తెలిసి అతని మనసులో ఆనంద కిరటం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. చిన్నగా తన బుగ్గ మీద చేయి వేసి నిమురుకుంటూ నవ్వుకుంటాడు. అంతలోనే వాస్తవం గుర్తుకు వస్తుంది. తన కుటుంబం లేదు అని, అనాథ అని, ఇంకా తనకు వాళ్ళలాగా ఆస్తులు లేవు, తన ఉద్యోగం తప్ప అని. అతని మనసు బాధగా మారిపోయి దివిని దూరం పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు విషిత్. మనసులో ఉన్న నిచ్చలి నువ్వే నా ప్రాణమని వచ్చినా దూరం పెట్టడం ఎంత నరకమో అని అనుకుంటూ బాధగా కళ్ళు మూసుకుంటాడు. సూపర్వైజర్స్ అందరినీ అమన్ గారు రమ్మంటున్నారు అని తెలిసి ఎందుకు రమ్మంటున్నారు అనుకుంటూ అందరూ ఆయన క్యాబిన్కి వెళ్తారు. లోపలికి వచ్చిన వాళ్ళని చూసి తన ప్రక్కనే ఉన్న మేనేజర్ వైపు చూస్తాడు. అతను సరే అంటూ కొత్త మొబైల్స్ ఉన్న బాక్సులు వాళ్ళకిస్తారు. వాళ్ళకి అర్థం కాక అలాగే అమన్ వైపు చూస్తారు. మీరిక్కడ మేనేజ్ చేసేవాళ్ళు, నాకెప్పుడు మీరు అందుబాటులో ఉండాలి. అందరికీ మొబైల్స్ ఉండవచ్చు, లేకపోవచ్చు అంటూ ప్రమద వైపు చూస్తాడు. ఆశ్చర్యంతో ఇంకా అలానే చూస్తూ ఉంటుంది. మరలా చూపు అందరి వైపు తిప్పి, మీరు నాకు అందుబాటులో ఉండాలి అని నేను మీకు ఈ మొబైల్స్ ఇచ్చాను. అందులో సిమ్ కార్డ్ సెట్ చేసే ఉంటుంది. అలాగే రీఛార్జ్ కూడా చేసే ఉంటుంది. అలానే ఎక్కువ వాడటానికి లేదు. ఒక లిమిట్ ఉంటుంది. మీరు నాకు వర్క్ పరంగా నేను ఎప్పుడు కాల్ చేసినా అందుబాటులో ఉండాలి. అందుకే ఈ మొబైల్స్. ఇక వెళ్ళవచ్చు అనగానే ఆనందంగా థ్యాంక్స్ చెప్పి వెనుతిరుగుతారు అందరూ. మీరు ఉండండి ప్రమద అన్న అమన్ మాటకి ఆమె ఆగడంతో అందరూ వెళ్ళిపోతారు. రూమ్లో వాళ్ళిద్దరే ఉంటారు. నేను మీకు కంప్యూటర్ ఇచ్చినట్లుగా ఉన్నారు. స్టార్ట్ చేశారా దాని మీద వర్క్? ప్రమద చేతులు నలుపుకుంటూ నిలబడుతుంది. అడిగిన దానికి సమాధానం ఎక్కడా? అది అది నాకు తన్ని ఎలా వాడాలో తెలీదు అంటుంది ఇబ్బందిగా. "హ్మ్, దొరికావే నాకు. సరిగ్గా దొరికావు. లేకపోతే ఏదో నన్ను కాపాడావని చెక్కిస్తే దాన్ని తిరిగిచ్చి పొగరు చూపిస్తావా? చెప్తా నీ సంగతి" అనుకుంటాడు కన్నింగా మనసులో అమన్. అయితే నీకు కంప్యూటర్ ఎలా వాడాలో కూడా తెలియదన్నమాట. అవును సార్. కానీ నేను బాబాయ్ గారి దగ్గర నేర్చుకుంటాను. బాబాయా? ఆయనెవరు? అంటూ విచిత్రంగా చూస్తాడు అమన్. మేనేజర్ గారు అంటే వయసులో పెద్దవారు కదా అని అంటూ నసుకుతుంది. "హ్మ్, కంప్యూటర్ వాడటం రాదు. చదువా? వానాకాలం చదువు. నీలో ఏమి చూసి మా అమ్మ నిన్ను ఉద్యోగంలో పెట్టుకుందో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు" అంటాడు సీరియస్గా. అమన్ మాటలకి బాధగా అనిపిస్తుంది ప్రమదకి. కానీ తన మనిషే కదా అని బాధను అణుచుకుంటుంది. నేను నేర్చుకుంటాను సార్. మీకు ఇబ్బంది రానివ్వను అంటుంది చిన్నగా. ఆహా, అది చూస్తాను. సరే వెళ్ళండి. తల ఊపి మెల్లగా బయటికి వస్తుంది. మేనేజర్ని తనకు నేర్పించమని అడుగుతుంది. ఆయన అలాగే అంటూ నేర్పించడం మొదలు పెడతాడు. ఆయన చెప్పేది శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటుంది. అలాగే మధ్య మధ్యలో తల ఎత్తి తన సెక్షన్లో ఏం జరుగుతుందో గమనిస్తూనే ఉంటుంది. సుమారు గంట తర్వాత ఒక సేల్స్ గర్ల్ కస్టమర్తో ఏదో డిస్కషన్ పెట్టడంతో అట్టే చూస్తుంది. 5 నిమిషాలైనా అది అవ్వకపోవడంతో "ఒక్క నిమిషం బాబాయ్" అని చెప్పి లేచి అక్కడికి వెళ్తుంది. ప్రమద అక్కడికి రాగానే ఆ అమ్మాయి తడబడుతుంది. "ఏమైంది?" అంటూ అడుగుతుంది సూటిగా. "అది మేడం, కంచిపట్టు చీరలు అడిగారు ఈ మేడం. ఇప్పటికి చాలా చూపించాను. ఇంకా అడుగుతున్నారు" అంటుంది. టేబుల్ మీద చూస్తుంది ప్రమద. 15 చీరల వరకు ఉండడంతో విషయం అర్థమవుతుంది ఆమెకి. అవి ఆ కస్టమర్‌కి నచ్చలేదు. ఇక సేల్స్ గర్ల్‌కి ఓపిక లేదు అని. "నువ్వు తప్పుకో, నేను చూస్తాను" అనడంతో ఆ అమ్మాయి భయంగానే పక్కకు తప్పుకుంటుంది. కస్టమర్‌ని ఒకసారి పరిశీలిస్తుంది ప్రమద. అంతగా ఇబ్బంది పెట్టే మనిషిలా అనిపించలేదు. ప్రమద రావడంతో ఆ సేల్స్ గర్ల్ భయంగానే పక్కకు తప్పుకుంటుంది. భయంగా కూడా అనిపిస్తుంది. తర్వాత ఏమైనా అంటుందేమో అని. ప్రమద ఆవిడ వైపు చూసి, "ఆంటీ, ఎండన పడి వచ్చారు. కూలింగ్ వాటర్ తెప్పిస్తాను. ముందు తాగుదురు. కానీ కూర్చోండి. తర్వాత మీకేం కావాలో చూపిస్తాను" అనేసరికి ఆవిడ కొంచెం మెత్తపడుతుంది. ప్రమద వెంటనే తన పక్కనున్న సేల్స్ గర్ల్ వైపు చూస్తుంది. ఆ అమ్మాయికి విషయం అర్థమై వాటర్ తీసుకురావడానికి వెళ్తుంది. కొద్దిసేపటికి వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంది. ఆ కూలింగ్ వాటర్ బాటిల్ ఆవిడ చేతికిస్తూ తాగండి అంటే ముందు తాగి రిలాక్స్ అవ్వండి. ఆవిడ నిజంగానే దాహంగా అనిపించడంతో అవి తీసుకొని చక్కగా బాటిల్ మొత్తం తాగేస్తుంది. ఆ చిన్న బాటిల్ నిమిషంలో ఖాళీ అయిపోతుంది.
పక్కన పెట్టగానే ప్రమద వేరే వాళ్ళతో అది తీపించేస్తుంది. ఇప్పుడు చెప్పండి ఆంటీ, ఏం కావాలి మీకు? ఏం చూద్దామని వచ్చారు? అంటూ ప్రేమగా అడుగుతుంది. మా అబ్బాయిది పెళ్ళి. నాకు పెట్టుడు చీరలు కావాలి. దగ్గర దగ్గర వాళ్ళకందరికీ పట్టు చీరలు మాత్రమే పెట్టాలనుకుంటున్నా. దగ్గర వాళ్ళందరికీ పట్టు చీరలు మాత్రమే పెట్టాలనుకుంటున్నా. నాకు కంచి పట్టు చీరలు కావాలి. అది కూడా రకరకాల కలర్స్ కావాలి. కొంచెం లైట్ వెయిట్ ఉన్నవి కూడా కావాలి. అంతా విని ఆవిడ ఇవన్నీ వేసింది కానీ ఇవన్నీ నాకు నచ్చటం లేదు. మీ షాప్‌లో ఇంక లేవా? అంటూ అడుగుతుంది. ఎందుకు లేవండి? చాలా ఉన్నాయి. మీకన్నీ ఓపికగా చూపిస్తాను. ఇంతకీ మీకు ఈ ముందు వేసిన వాటిలో ఏదీ నచ్చలేదు కదా? అంటూ అడుగుతుంది. అవునమ్మాయి, అస్సలు నచ్చలేదు. సరే అయితే నేను వేరేయి చూపిస్తాను. అంటూ ఓపికగా తన సెక్షన్‌లో ఉన్న వాటిని యూనిక్ కలర్స్ తీసి, అది కూడా మంచి ఇంగ్లీష్ కలర్స్ తీసి చూపిస్తుంది. అవి ఇంత క్రితం సేల్స్ గర్ల్ చూపించకపోవడంతో, ఆ అమ్మాయి వైపు గుర్రుగా చూసి వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకా సేల్స్ గర్ల్‌కి చెప్పి కొత్తగా వచ్చిన స్టాక్ తెమ్మని చెప్తుంది. ఆ అమ్మాయి ప్రమద వైపు చూస్తూ, మేడం, ఇవి అవ్వకుండా అవి అంటే అంటూ నసుకుతుంది. నాకు తెలుసు ఏం చేయాలో. ముందు చెప్పింది చెయ్యి. అంటూ చిన్నగా స్థిరంగా చెప్పేసింది ప్రమద. కొత్తగా వచ్చిన స్టాక్ గురించి మేనేజర్‌కి ఓ మాట చెప్పి, కొత్తగా వచ్చిన స్టాక్ తెప్పించి, అందులోంచి మంచి మంచివి తనకు నచ్చిన చీరలన్నీ సెలెక్ట్ చేసి, కొంచెం లైట్ వెయిట్ ఉన్నయి కూడా తీసి ముందు పెడుతుంది. ఆవిడకి అవి బాగా నచ్చుతాయి. అందులో చాలా వరకు నచ్చినవి తీసుకొని పక్కన పెడుతుంది. ఇంకా కావాలి అనడంతో మిగిలినవి తీసేసి మరో స్టాక్ తెప్పిస్తుంది. అందులో కూడా చాలా వరకు ఆవిడకి ఓపికగా చూపిస్తుంది ప్రమద. ప్రమద ఓపికగా ఇంకా చెరగని చిరునవ్వుతో చూపిస్తుంటే, ఆవిడ ఉత్సాహంగా తనకు కావాల్సినవన్నీ తీసుకుంటుంది. అంతా కలిపి ఒక 25 పట్టు చీరలు తీసుకుంటుంది. పెళ్లిలో దగ్గర వాళ్ళకి పెట్టడం కోసం. బిల్లు లక్షల్లో అవుతుంది. అక్కడున్న సేల్స్ గర్ల్స్ ప్రమద టాలెంట్‌కి నోరు తెరిచి చూస్తూ ఉండిపోతారు షాక్‌లో. వాటిని బిల్ కౌంటర్‌కి పంపిస్తుంది ప్రమద. ఇప్పుడు హ్యాపీనా ఆంటీ? మీకు కావాల్సినవన్నీ దొరికాయా? అంటూ చిరునవ్వుతో అడుగుతుంది. హా! నువ్వు చాలా ఓపికగా చూపించావమ్మా. నువ్వు నాకు బాగా నచ్చావు. ఇక్కడ కలెక్షన్ కూడా బావుంది అనేలా అన్నీ చూపించావు. తర్వాత నా కొడుకు పెళ్లి బట్టల కోసం కూడా ఇక్కడికే వస్తాను. నువ్వే దగ్గరుండి చూపించాలి. చల్లగా ఉండు తల్లి. అంటూ ప్రమద తల నిమిరి బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్లి బిల్ పే చేసి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళేటప్పుడు వాళ్ళ మనిషి చేత అన్ని కవర్లు కారులో పెట్టేసింది ప్రమద. గంటలో కొన్ని లక్షల బిల్ చేయించిన ప్రమద టాలెంట్‌కి మేనేజర్ కూడా ఆశ్చర్యపోతాడు. ఇంత క్రితం సేల్స్ గర్ల్ చూపించినప్పుడు నచ్చక వెళ్ళిపోవాలి అనుకున్న ఆమెని ఆపి, తనే ఓపికగా చూపించి ఆవిడ కొనేలా చేసింది. గంట వ్యవధిలో కొన్ని లక్షల బిల్ చేపించింది. నువ్వు సూపర్ మా! అనుకుంటాడు అతను. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.